So, and happy International Women's Day. So every year we have one theme. This year our theme is give to gain. సో ఏ సమాజాలు అయితే మహిళల మీద, మహిళల యొక్క మేధస్సు మీద కానీ, మహిళల యొక్క ఎడ్యుకేషన్ మీద కానీ మహిళల సపోర్ట్ చేస్తాయో ఆ సమాజాలు చాలా మెరుగవుతాయి అనేది గివ్ టు గెయిన్ అనేది ఈ థీమ్కి పురస్కరించుకొని మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ గారు ఒక ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేకి ఒక్క వారం ముందు 28th ఫిబ్రవరి రోజున మన దేశంలో అందరూ ఆడపిల్లలకి ఒక అద్భుతమైన బహుమతి ఇచ్చారు. దీనికోసం మేము ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాం. యాజ్ ఆంకాలజిస్ట్, యాజ్ అసోసియేషన్ నుంచి రిప్రజెంట్ చేసాం ఎన్ని గవర్నమెంట్స్ కి. కానీ ఆ కళ ఆ రోజు నిజమైంది. ఏంటంటే అందరు ఆడపిల్లలకి హెచ్పివి వ్యాక్సినేషన్ ఫ్రీగా ఇస్తున్నామని అక్రాస్ ద స్టేట్స్ అన్ని రాష్ట్రాల్లోనూ అన్ని యూనియన్ టెరిటరీస్ తోని ఇట్ ఈస్ అ నేషనల్ రోల్ అవుట్ ప్రోగ్రామ్. అండ్ అరౌండ్ 14 years పిల్లలకి ఒక్క డోసు, అది ఫారెన్ వ్యాక్సినే ఇస్తున్నారు. అది ఎందుకు ఇస్తున్నారు అది కూడా చెప్తాను. అండ్ ఎందుకంటే మనం ఆత్మనిర్భర్ భారత్ అనుకుంటున్నాం కదా, మన ఇండిజినస్ వ్యాక్సిన్ కూడా తయారైంది. బట్ ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ అనేది ఇంత మంది మీద అమలు జరుగుతాం చాలా కష్టం, మల్టిపుల్ డోసెస్ అయితే. సో ఒక్క డోసు ఇస్తున్నారు. ఆ ఒక్క డోసు ఆ గార్డసిల్ కి ప్రూవ్ అయింది ఇట్ ఈస్ ఎఫికస్. అసలు అయితే 3 doses, అది ఒక్క డోస్ ప్రూవ్ అయింది కాబట్టి. బట్ మన ఆత్మనిర్భర్ భారత్ కింద రాను డెఫినెట్ గా మన సీరం ఇన్స్టిట్యూట్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసింది సర్వీవ్యాక్ ఉంది. అది దీంతో కంపేరిటివ్ స్టడీ చేసి అది కూడా ఒక్క డోస్ ఎఫెక్ట్ అయ్యిందంటే డెఫినెట్ గా అదే వాడతాం మనం. సో ఇది చాలా యాజ్ ఎ పార్ట్ నేను ఏమనుకుంటానంటే యాజ్ ఎ పార్ట్ ఆఫ్ వికసిత్ భారత్ మేబీ 2 less or more 2047, బట్ ఈ ప్రోగ్రాము అగ్రెసివ్ స్క్రీనింగ్ మీద డెఫినెట్లీ వీ షుడ్ సీ సర్వైకల్ క్యాన్సర్ ముక్త్ భారత్. సో ఏంటంటే ఇప్పుడు కూడా ఈ క్యాన్సర్ ఏంటంటే ఒక 1/5 ఆఫ్ వరల్డ్స్ బర్డెన్ మన దేశంలో ఉంది. ఇది గ్రామీణ ప్రాంతాలలో లో సోషియో ఎకనామిక్ ఉన్న స్త్రీలలో ఎక్కువగా అధిక శాతంలో వస్తుంది అనమాట ఈ క్యాన్సర్. ఇప్పుడు కూడా మన దేశంలో దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కూడా ఏ స్త్రీ కూడా ఈ క్యాన్సర్ అసలు రాకూడదు. ఎందుకంటే 10 years పాటు ప్రీ క్యాన్సర్ స్టేజ్ అనేది ఉంటుంది. అలాంటిది ఇప్పుడు కూడా మన దేశంలో ప్రతి 8 నిమిషాలకి ఒక స్త్రీని కోల్పోతున్నాం ఈ సర్వైకల్ క్యాన్సర్ తో. సో అందుకనే నేను అన్నది అది. ఎందుకంటే అది లో సోషియో ఎకనామిక్ అంటే మేము చూసాము అలా ఏంటంటే ఆ లో సోషియో ఎకనామిక్ లో ఉన్న స్త్రీలు ఆ ఏజ్ లో అంటే 30s 40s లో ఉన్నప్పుడు ఈ క్యాన్సర్ యూజువల్ గా ఈ క్యాన్సర్ వల్ల పోతున్నారు స్త్రీలు. అప్పుడు వాళ్ళ పిల్లలు యంగ్ ఉంటారు, 7, 8. నా దగ్గర పవర్ పాయింట్ పిక్చర్ ఉంటుంది గవర్నమెంట్ లో తీసింది. ఒక ఆవిడ షీజ్ అడ్వాన్స్డ్ క్యాన్సర్, ఆఫ్టర్ ట్రీట్మెంట్ తర్వాత కూడా తగ్గలేదు. 8 years old గర్ల్ అనమాట, గర్ల్ చైల్డ్. ఆ చైల్డ్స్ ఇప్పుడు ఆ కుటుంబాల్లో ఆ స్త్రీలు కోల్పోతే ఆ పిల్లలు అనాథలు అయిపోతారు. తర్వాత యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతారు. అంటే ఇంటర్నేషనల్ జర్నల్ ఒకటి ఉందండి, వెరీ హై ఇండెక్స్ జర్నల్. ఆ జర్నల్లో రాశారు సర్వైకల్ క్యాన్సర్ ఇన్ ఇండియా ఈజ్ నాట్ ఎ ఫ్యామిలీ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ ఎ సొసైటల్ ప్రాబ్లమ్ అని. ఎందుకంటే ఆ ఏజ్ లో ఇంతమంది స్త్రీలను మనం కోల్పోతే ఆ లో సోషియో ఎస్పెషల్లీ ద లో సోషియో ఎకనామిక్ స్టేటస్ లో స్త్రీలు ఆర్ఫన్స్ అని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అవుతారు. అందుకని సో ఇది డెఫినెట్ గా ఈ థీమ్కు అనుగుణంగా మన గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీజీ గారు ఒక అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చారు. మనము అంటే అదొక ఖర్చుగా ఇది మన బడ్జెట్ లో ఖర్చు కాకుండా మన ఆడపిల్లలకి బంగారు భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్మెంట్ అనుకోవాలి మనం అది. సో ఇంకేంటంటే ఇప్పుడు మహిళలు ఆ రంగం ఈ రంగం కాకుండా అన్ని రంగాల్లో ఉంటున్నారు. దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. అండ్ దీంట్లో ఒక నీతి సారాలో ఐడియల్ ఉమెన్కి ఒక డిస్క్రిప్షన్ ఇస్తారు. ఏంటంటే కార్యేషు దాసి కర్ణేషు మంత్రి భోజ్యేషు మాతా శైలేషు రబ్బాని. అండ్ దిస్ ఇస్ ద వర్చ్యూస్ పెర్ఫార్మ్ బై ద ఐడియల్ ఉమెన్ అని ఇచ్చారు. బట్ ఈ తరం స్త్రీలు నాట్ ఇన్స్టెడ్ ఆఫ్ దట్, ఇన్ ఎడిషన్ టు పెర్ఫార్మింగ్ ఆల్ దోస్ వర్చ్యూస్ దే ఆర్ ఎక్సెలింగ్ ఇన్ దేర్ కెరీర్స్. అండ్ సమాజ సేవలో కూడా ఇప్పుడు ఇంతమంది లేడీస్ ఉన్నారు ముందు
సో సమాజ చాలా మంది వాళ్ళ అడ్వకేట్స్, అందరు అడ్వకేటే కాకుండా ఏదో ఒక సమాజ సేవలో కూడా ఉంటున్నారు. ఇంత అంటే దే ఆర్ డూయింగ్ మల్టీ టాస్కింగ్ అనమాట. ఇంత మల్టీ టాస్కింగ్ లో డెఫినెట్ గా స్ట్రెస్ అనే పాయింట్ ఉంటుంది అనమాట. ఆ స్ట్రెస్ ఈ ఇన్ని జబ్బులు నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ సంహౌ మనం ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అంతా 45 అట్లా ఉండేది. ఇప్పుడు లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 75, 80 వరకు పెరిగింది అనమాట. సో వీటన్నిటికీ ఏంటంటే మనం ఇన్స్పైట్ ఆఫ్ మనం అంతా తాగే నీరు, తినే ఆహారం, పీల్చే అన్ని కలుషితమైనా కూడా మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ పెరిగింది. ఎందుకంటే ఇట్స్ ఫ్రూట్ ఆఫ్ మోడర్న్ మెడిసిన్, మంచి మెడిసిన్స్, హైజీన్ అన్నిటికీ. బట్ అండ్ ఆల్సో కమ్యూనికబుల్ డిసీజెస్ అంటే మనం చిన్నప్పుడు కూడా మనం వినేవాళ్ళం కలరా, ట్యూబర్క్లోసిస్ చాలా ర్యాంపెంట్ గా ఉండేవి. అవన్నీ కంట్రోల్ వచ్చినాయి. ఇప్పుడు మేజర్ ప్రాబ్లమ్ ఫర్ ఎవ్రీబడి ఈజ్ నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ లైక్ హైపర్ టెన్షన్, డయాబెటీస్, క్యాన్సర్స్, హార్ట్ అటాక్స్. ఇప్పుడు వీటితోనే జనాలు పోతున్నారు. అప్పుడు పూర్వకాలం లాగా ట్యూబర్క్లోసిస్, కలరా అలాంటివన్నీ మనం చూడట్లేదు. సో ఇవన్నీ ఏం డిసీజెస్? లైఫ్ స్టైల్ డిసీజెస్. ఈ మనకు మనమే కొని తెచ్చుకునే డిసీజెస్. ఎందుకు ఎక్కువైనాయి ఈ డిసీజెస్ అంటే అన్ని మారిపోయినాయి అనమాట. మనం అతి వేగంగా మారుతున్న మన జీవన శైలి, పాశ్చాత్యీకరణ, వెస్టర్నైజేషన్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు మన ఫుడ్ నుంచి మన ఏజ్ ఓల్డ్ గా మన ఇంటి నుంచి మన గ్రాండ్ మదర్స్ కిచెన్ అంటాం, మన పూర్వీకుల నుంచి మనం నేర్చుకున్న మన ఆహార అలవాట్లనే చాలా అద్భుతం. ఎందుకంటే మనము అదే పసుపు అనేది మన ఆంకాలజీలో బైబిల్ లాగా డివిటా అని ఉంటది. దాంట్లో ఒక దానికి క్యాన్సర్ ప్రివెన్షన్ గుణం ఉందని రాశారు. అది కర్క్యూమిన్ అంటే పసుపులో ఉంటుంది అనమాట. అది మన పూర్వీకులు అనాదిగా మన వంటల్లో వాడారు. అలాగే మన స్పైసెస్ అన్నిటికీ ప్రివెంటివ్ గుణం ఉంటుంది. అది ఇప్పుడు అది కనుక్కున్న తర్వాత అమెరికా వాళ్ళంతా పసుపు కర్క్యూమిన్ టాబ్లెట్స్ తింటున్నారు. కానీ మన డైట్ అనేది అది యాజ్ ఎ లేడీస్, ఇక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు, మన బాధ్యతగా మన ఫ్యూచర్ జనరేషన్ మన ఆహార అలవాటు చేయాలి. ఇంకా స్ట్రెస్కి వస్తే ప్రతి లేడీ కూడా వాళ్ళ స్ట్రెస్ రిలీవింగ్ అనేది ఒకటి నేర్చుకోవాలంటే మీ టైం అని పెట్టుకొని, కొంతమందికి వాకింగ్కి వెళ్తే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, కొంతమందికి పూజ చేస్తే గుడికి వెళ్తే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది, కొంతమందికి షాపింగ్కి వెళ్తే స్ట్రెస్ రిలీజ్ అవుతుంది. అట్లా ఎవరికి వచ్చినా ఎవరికి ఏది స్ట్రెస్ రిలీవ్ అంటే అది నేర్చుకొని స్ట్రెస్ అనేది లేకుండా చేసుకోవటం వల్ల చాలా అంటే స్ట్రెస్ వల్ల ఇప్పుడు ఇంతమంది ఇప్పుడు అడుగుతారు నా దగ్గరికి వచ్చి. ఒకప్పుడు ఉమెన్ లో వచ్చే అతి ఎక్కువ శాతంగా వచ్చేది బ్రెస్ట్ క్యాన్సర్. ఇప్పుడు ఎవ్రీ 28 స్త్రీలలో ఒకరికి బ్రెస్ట్ క్యాన్సర్ వస్తుందని మన గణాంకాలు చెప్తున్నాయి. చాలా అలార్మింగ్ నెంబర్. ఒకప్పుడు మన దేశంలో ఇనేవాళ్ళం కదా బ్రెస్ట్ క్యాన్సర్. మనం చిన్నప్పుడు కూడా ఎక్కడో ఊర్లో ఒకటో ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రతి ఇంటికి తెలిసిన వాళ్ళకి ఉంటుంది అనమాట. దానికి కారణం ఏంటంటే అంత మారిపోయినాయి బికాస్ ఆఫ్ ఈ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఈ హార్మోన్ డ్రివెన్ అనమాట ఎవ్రీథింగ్. ఏజ్ ఆఫ్ మనం చూసాం ఆడపిల్లలకి ఏజ్ ఆఫ్ మెనార్కీ తగ్గింది. అంతకుముందు 14 అయితే ఇప్పుడు 9-10 ఇయర్స్ మెనార్కీ వస్తుంది. ఏజ్ ఆఫ్ మెనోపాస్ పెరిగింది. నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ తగ్గారు. అండ్ మనం తాగే నీరు, తినే ఆహారం, పీల్చే గాలి అంతా కలుషితమైనది అనమాట. అండ్ సెడెంటరీ లైఫ్ స్టైల్స్, కూర్చొని చేసే ఉద్యోగాలు, ఎక్కువ కష్టపడతలేదు. దీనివల్ల ఒబిసిటీ పెరిగిపోయి ఈ జబ్బులని క్యాన్సర్స్ లాంటివి పెరుగుతున్నాయి. అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ ప్రతి 28 మంది స్త్రీలలో ఒకరికి వస్తుంది. చాలా అలర్ట్ గా ఉండాలి. అండ్ డెఫినెట్ గా మంచి అంటే స్ట్రెస్ రిలీవ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి, ఐడియల్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి, పండ్లు కూరగాయలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. అండ్ ఈ స్క్రీనింగ్ టెస్ట్ రెగ్యులర్ గా చేయించుకోవాలి. ఇప్పుడు నేను ఇలాంటి ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు ఎప్పుడు చెప్తా, అమ్మా ఒక చీర ఖరీదు కాదమ్మా టెస్ట్లు 3,000-4,000 నేను చీర వస్తుందా? చీర కొంటాము, పెట్లో పెడతాము, అవి మళ్ళీ చూడము ఒక సంవత్సరం వరకు. బట్ ఒక చీర కొనుక్కోలేదనుకొని ఈ టెస్ట్లు చేయించుకోండి. చాలా మంది లైఫ్ సేవ్ అవుతాయి. ఎందుకంటే మన ఇండియాలో యంగేజ్ బ్రెస్ట్ క్యాన్సర్స్ కామన్. మన యావరేజ్ ఇన్సిడెన్స్ 40 to 50 అయితే వెస్టర్న్ కంట్రీస్ లో 50 to 60. సో ఆ ఏజ్ లో చిల్డ్రన్ కూడా చిన్నగా యంగ్ ఫ్యామిలీ ఉంటుంది చిల్డ్రన్. అలాంటప్పుడు మనకు ఏమన్నా అయితే ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతుంది. అందుకని మన ఆరోగ్యం ముఖ్యం. ఉమెన్ అనే వాళ్ళు ఇండియాలో పిల్లర్ లాంటి వాళ్ళు. బట్ షీ రేర్లీ టేక్స్ కేర్ ఆఫ్ హర్ సెల్ఫ్. హస్బెండ్ ని, అందరి గురించి ఆలోచిస్తే అందరినీ టేక్ కేర్, తన ఆరోగ్యం గురించి తను పట్టించుకోదు. ఇప్పుడు మనం ఈ రోజు ఈ ప్రోగ్రామ్ పొద్దున్నంటే నేను ఇంటికి వెళ్ళి ఏ చీర కట్టుకోవాలి, ఎవ్రీబడి థింగ్స్, ఏ నగలు వేసుకోవాలని ఎవ్రీబడి థింగ్స్. బట్ నోబడీ ఈజ్ ఎక్సెప్షన్. బట్ మన లోపల మన శరీరంలో ఏమి తేడా వస్తుందని ఎవ్వరూ గమనించట్లేదు.
సో ఎలాంటి తేడా వచ్చినా, ఇలాంటి ఎక్కడైనా బ్రెస్ట్ లో కానీ ఎక్కడ గడ్డలు ఉన్నా, చెనుమోలు రసి గారినా, బ్లడ్ లాగా వచ్చినా కానీ, చంకల్లో గడ్డలున్నా, అది లేడీస్ కి ఏమైనా అంటే పోస్ట్ మెనోపాస్ అయ్యాక బ్లీడింగ్ ఉన్నా కానీ, మెన్సెస్ అప్పుడు అధికంగా బ్లీడింగ్ ఉన్నా, ఇంటర్మెన్షియల్ బ్లీడింగ్ ఉన్నా కానీ, అందరికి మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా సరిగ్గా ఆరగకపోయినా కానీ, కొంచెం తిన్నా కూడా పొట్ట ఉబ్బరంగా ఉన్నట్టు, ఇంకా ఆకలి కాకుండా ఉంటాం కానీ, వెయిట్ లాస్ ఉంటాం కానీ, మలమూత్ర విసర్జనలో ఏదన్నా తేడా ఉంటాం కానీ, యూరిన్ లో కానీ మోషన్ లో కానీ బ్లడ్ పడినా కానీ, ఎక్కడన్నా పుండు పడి అది హీల్ అవ్వకుండా ఉన్నా కానీ, దగ్గు, ఎస్పెషలీ స్మోకర్స్ కి దగ్గు 2 వారాలు 3 వారాలు తగ్గిపోతుంది. ఎలా అంటే దగ్గు ప్రొలాంగ్డ్ నెలల తర్వాత తగ్గకపోయినా, గొంతు బొంగురు పోయి తగ్గకపోయినా వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఇది చెప్పిన అంటే బ్రెస్ట్ లో గడ్డ ఉన్నా, ఒక దగ్గు వచ్చిన అంతా క్యాన్సర్ అని చెప్పట్లేదు. అట్లా 10-20% క్యాన్సర్ ఉంటుంది, మిగతాయి బినైనే ఉంటుంది. కానీ ఏది అని నిర్ధారించుకోవటం మాత్రం డాక్టర్ని సంప్రదించి చాలా అవసరం. ఎందుకంటే మనము అశ్రద్ధ చేసి, మన దేశంలో ఏంటంటే అశ్రద్ధ చేసి 70% ఆఫ్ స్టాటిస్టిక్స్ చెప్తుంది క్యాన్సర్స్ వెరీ లేట్ స్టేజెస్ లో వస్తుంది. క్యూర్ అనేది పాసిబుల్ కాని స్టేజ్ లో వస్తుంది. ఇప్పుడు అమెరికాలో మిలియన్స్ అండ్ ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ రీసెర్చ్ లో స్పెండ్ చేస్తారు. ఎవ్రీ అదర్ మంత్ ఒక కొత్త డ్రగ్స్, మిప్స్ అని, మ్యాప్స్ అని, మా నోర్లు కూడా తిరగవు, అలా వస్తున్నాయి డ్రగ్స్. అలాంటి డ్రగ్స్ వచ్చిన ఎంత డ్రగ్స్, ఎలాంటి డ్రగ్స్, ఎంత అద్భుతమైన డ్రగ్స్ వచ్చినా కానీ, కీ టు సక్సెస్, కీ టు లాంగ్ టర్మ్ సర్వైవల్ ఇన్ క్యాన్సర్ ఈస్ ఎర్లీ డిటెక్షన్. సో అందుకని ఎలాంటి సిమ్టమ్స్ ఉన్నా ఇగ్నోర్ చేయకుండా డాక్టర్ని సంప్రదించి చేసి, ఇప్పుడు స్క్రీనింగ్ చేయించుకోమంటే లేడీస్ అదే అంటారు. ఏమంటారంటే, అమ్మో డబ్బులు అని కూడా కాదు మేడం, ఏమైనా బయటపడుతుందో అని భయము అంటారు. బయటపడితే ఎర్లీగా మాకు భయం, అందుకని వెళ్ళమంటారు. నేను ఒకటి చెప్తా, ఇప్పుడు అందరూ లేడీస్ ఏదో ఒక గ్రూప్ లో ఉన్నారు. కింద లెవెల్ డ్వాక్రా మహిళల దగ్గర నుంచి పై లెవెల్ వరకు ప్రొఫెషనల్ గ్రూప్స్ అని, పొలిటికల్ గ్రూప్స్ అని, అడ్వకేట్ గ్రూప్స్ అని. ఒకసారి అడ్వకేట్ కోర్టులో కూడా స్క్రీన్ చేసాం మేము అందరికి, లేడీస్ కి అడ్వకేట్ గ్రూప్స్ అని ఏదో గ్రూప్స్ లో ఉన్నారు. ఒక్కరోజు సంవత్సరానికి ఒక హెల్త్ కిట్ ఇలాగ పెట్టుకొని అందరూ వెళ్ళి చేయించుకోండి అని సజెస్ట్ చేస్తాను. అప్పుడు భయం అనేది ఉండదు. ఏమన్నా నిజంగా పొరపాటున బయటపడినా అంత భయపడాల్సిన, ఆ టర్మ్ని భయపడాల్సింది అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు అత్యాధునికమైన ట్రీట్మెంట్లు వచ్చినాయి. అసలు అమెరికా కన్నా అడ్వాన్స్. మన ఇండియా, అమెరికాలో ఏది చేస్తున్నామో ఒకప్పుడు అమెరికాకి వెళ్ళాం అనే వాళ్ళు వైద్యం, ఇప్పుడు అసలు అవసరమే లేదు. మన ఇండియాలో అంతకన్నా మంచి, అక్కడ ఏదైనా డ్రగ్ రిలీజ్ అయితే అది మనకి ఇక్కడికి వస్తే హెల్త్ టూరిజం అని మనకి అర్థం. ఎందుకంటే ఇప్పుడు సర్జరీస్ కూడా మినిమం, ఒకప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనుకోండి ఎగ్జాంపుల్, బ్రెస్ట్ అంతా తీసేసి దాని మీద మజిల్స్ తీసేసి చెయ్యి అంతా వాసిపోయేది. ఇప్పుడు అసలు లేదు, ఆ పార్ట్ వరకే తీస్తున్నాం. ఎలా బ్రెస్ట్, అదర్ బ్రెస్ట్ లో ఇది అలానే ఉంటుంది. పొట్టలో పెద్ద పెద్ద యూట్రైన్ క్యాన్సర్, పేవ్ క్యాన్సర్లు ఇవన్నీ ఏంటంటే మినిమల్లీ ఇన్వేసివ్, చిన్న హోల్ వేసి లాప్రోస్కోపిక్ రోబోటిక్ సర్జరీస్ చేస్తున్నాం అనమాట. సో అది ఎంత అంటే, ఒకవేళ పెద్ద సర్జరీస్ చేసిన 10 hours సర్జరీస్ చేసిన క్యాన్సర్ సర్జరీస్, క్రిటికల్ కేర్ ఫెసిలిటీస్, ఎనస్థీషియా అన్ని ఇంప్రూవ్ అయినాయి. తెల్లారే నడిపిస్తున్నాము. సో వీటన్నిటిలో చాలా రికవరీ బాగుంటుంది. అండ్ కీమోథెరపీ అనగానే ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే, కీమోథెరపీ అని పక్కన వాళ్ళు బెదిరిస్తారు. అమ్మో వద్దు కీమో, వాళ్ళకి తీసుకుంటే అలా అయింది, వీళ్ళకి తీసుకుంటే ఇలా అయింది అని చెప్తారు. నో 2 patients ఆర్ ఎలైక్. సో ఎవరు జెనెటిక్స్ వాళ్ళ, ఎవరి డ్రగ్స్ ఒకరికైందని మనకు అవ్వదు, మనకైందని ఇంకొకరికి అవ్వదు. సో కీమోథెరపీ అద్భుతం ఏం కాదు, జస్ట్ సెలైన్ లో డ్రగ్ వేసి ఇస్తారు. కొంచెం జుట్టు ఊడిపోతుంది, మంచి మెడిసిన్స్ వచ్చినాయి, కాంప్లికేషన్స్ కూడా. ఇమ్యూనోథెరపీ వచ్చింది, తర్వాత రేడియేషన్ కూడా. ఇది వరకు అయితే ఒక చాట్ ఇస్తే పక్కన ఆర్గాన్స్ ఎఫెక్ట్ అయ్యేది, ఇప్పుడు అక్కడ వరకే వెళ్తుంది. సో మెరుగైన వైద్య పద్ధతులు ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా వచ్చినా అంత భయపడక్కర్లేదు, బాధపడక్కర్లేదు. పక్కన వాళ్ళకి వచ్చినా, ఎవరికైనా తెలిసిన వాళ్ళకి వచ్చినా ధైర్యం చెప్పాలి. ఎవరైతే పాజిటివ్ యాటిట్యూడ్ తో ధైర్యంగా ఈ వ్యాధిని ఎదుర్కొంటారో వాళ్ళు ఈ వ్యాధి నుంచి విజయం సాధించగలరు. అండ్ ప్రతి ఒక్కరు కూడాను వాళ్ళ హెల్త్ ని వాళ్ళు కేర్ తీసుకోవాలి, రెగ్యులర్ గా టెస్ట్ చేయించుకోవాలి. లేడీస్ అవనియండి, జెంట్స్ అవనియండి, ఎవరు ఎక్సెప్షన్ కాదు దీనికి. మనం ఏమనుకుంటాం, మనకి రాదులే పక్కన వాళ్ళకి వస్తామని డినయల్ లో ఉంటాం. దీనికి ఎవ్వరు అతిథులు కాదమ్మా. ఎవరికి జెనెటిక్స్ అనేది 5 to 10%, మిగతా ఎవరికైనా రావచ్చు. ఆ జెనెటిక్ హిస్టరీ ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండి జెనెటిక్ టెస్ట్ చేయించుకొని వాళ్ళు పాజిటివ్ ఉంటే దానికి సంబంధించిన ముందుగా సర్జరీస్ చేస్తాం, అవి చేయించుకోవాలి. మిగతా ఎవరైనా దీనికి అతిథులు కాదు. మేమందరం కూడా అందరం చేయించుకోవాల్సిందే ఈ టెస్ట్లు. చేయించుకోవడం వల్ల ఎర్లీగా బయటపడితే ఆల్మోస్ట్ 100%, ఇక్కడ యుఎస్ లో ఆల్మోస్ట్ 95-100% క్యూర్ రేట్స్ ఉంటే, ఈవెన్ కొరియా అండ్ చైనా కూడా మన దేశంలాగా అధిక జనాభా ఉన్న దేశం అనమాట. సో వాళ్ళకి కూడా మనకి పాపులేషన్ బేస్డ్ స్క్రీనింగ్ లేదు. ప్రతి ఒక్కరికి గవర్నమెంట్ చేయలేదు. ఎందుకంటే మనకి ఇంత అధిక జనాభా ఉంది, అంతా గవర్నమెంట్ చేయాలని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయకూడదు. ఇప్పుడు నేను అదే అంటాను, స్క్రీనింగ్ ఏముంది, గవర్నమెంట్ చేయకపోతే ఈవెన్ ఇంట్లో చేసే మేడ్స్ కూడా ఇప్పుడు దే ఆర్ ఎర్నింగ్ ఎనఫ్.
సంవత్సరానికి 3,000 ఖర్చు పెడతాం, ఎవరికి కష్టం కాదు, మనకు యాటిట్యూడ్ ప్రాబ్లం అంతేగాని మనకి అంత కష్టం ఎవరికి కాదు. చాలా వాటికి స్పెండ్ చేస్తాం మనం. అలాగే గవర్నమెంట్ కి చాలా ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అని చాలా ఉంటాయి, అన్ని గవర్నమెంట్ చేయలేదు. సో మన వంతు మనం మన కోసం మనం చేసుకోవాలి. సో అలా రెగ్యులర్ స్క్రీనింగ్ చేయించుకొని రెగ్యులర్ గుడ్ లైఫ్ స్టైల్ లీడ్ చేసి హెల్దీగా ఉంటే ఉమెన్ ఆర్ మెన్ యూ కెన్ గివ్ మచ్ మోర్ టు ద సొసైటీ. థ్యాంక్ యూ.